ములుగు జిల్లా వాచేడు మండలంలోని ఇసుక క్వారీలలో అర్ధరాత్రులు అక్రమ ఇసుక తవ్వకాలతో జరుగుతున్న అధికారులు దగ్గరుండి మరీ ఓవర్లోడ్ పోయిస్తున్నారని రైతులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవలేదని ఇసుక లారీలను రైతులు అడ్డుకున్నారు. ఇసుక లారీల వల్ల మిర్చి పంటపై దుమ్ము పడి నష్టపోతున్నామని, అలాగే రహదారి గుంతలమయంగా మారి వెళ్లిపోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, రహదారికి అడ్డంగా లారీలను నిలిపివేసి రైతులను ఇబ్బందులు చేస్తున్నారని ఆందోళన చేసిన మిర్చి రైతులు లారీలు లోడింగ్ చేయొద్దని, లారీలను వెళ్లకుండా అడ్డుకోవాలని రైతులు మిర్చి పంటను అయిపోయే వరకు కూడా క్వారీని నిలిపివేసి లారీల ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై ఉన్నతాధికారులు పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలని ముక్త కంఠంతో వేడుకున్నారు. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఆదివాసీలకి న్యాయం చేయాలి. ప్రభుత్వానికి ఆదివాసీలకి ఇక్కడ నడిపిస్తున్న ఇసుక ర్యాంకుల ద్వారా న్యాయం చేయాలి. ఈరోజు వాజేడు మండలంలో సుమారుగా అయ్యవారిపేట, రాంపురం, భీమారం ర్యాంపులు ఇక్కడ గిరిజన సొసైటీల పేరుతో రేజింగ్ కాంట్రాక్టులు తీసుకుని ఇక్కడున్న ఆదివాసీలకు అన్యాయం చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ఈ సొసైటీ రేజింగ్ కాంట్రాక్టర్సు ఈ చుట్టూ పచ్చని మిర్చి తోటలు వేసుకుంటున్నారు రైతులు. ఆ మధ్యలో నుంచే దారి ఉంచుకొని ఆ దారికి కూడా క్యూరింగ్ సరిగ్గా చేయకుండా, వాటరింగ్ చేయకుండా తోలడం వల్ల సుమారు ఈ వాణిజ్య పంట అయినటువంటి మిర్చికి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లారీలు తిరగడం వల్ల ఈ మిర్చి తోటల మీద డస్ట్ పడి కొత్త రోగాలు వచ్చి మిర్చి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఈ ర్యాంపుల దగ్గర నుంచి వెళ్ళే లారీలు సుమారు 150-200 ఎకరాలు మిర్చి పండిస్తున్న రైతులు ఉన్నారు ఇక్కడ. అలాగే టీఎస్ఎండిసి అధికారులు కూడా లేకుండా అర్ధరాత్రులు ర్యాంపుల్లో లోడింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జీరో బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న రేజింగ్ కాంట్రాక్టర్లు. ఈ మధ్య కాలంలోనే ఏటూరు నాగరం పోలీసులు కూడా ఈ జీరో బళ్ళను ఆపడం జరిగింది. అయినా కానీ టీఎస్ఎండిసి పిఓ గారు కానీ, టీఎస్ఎండిసి అధికారులు కానీ ఎవరు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టుకుండి ఈ ర్యాంపుల మీద వాళ్ళ జేబులు నింపుకుంటూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా యథేచ్ఛగా రేజింగ్ కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తూ ఇక్కడున్న గిరిజనులకి ప్లస్ అలాగే సొసైటీ సభ్యులకి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ ర్యాంపుల్ని తక్షణమే నిలుపుదల చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని, అలాగే మట్టి వెళ్తుందని అక్కడున్న రేజింగ్ కాంట్రాక్టర్ని అడుగుతుంటే అక్రమంగా కేసులు కూడా బనాయించడం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ రేజింగ్ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. కావున అధికారులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ ర్యాంపుని వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత అంటే ఏప్రిల్ నెలాఖరు నుంచి వీళ్ళు ర్యాంపుని నిర్వహించుకొని అప్పటి వరకు ఈ అధిక బకెట్లు వేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే ఆదివాసీ సంఘాల నుంచి, ఇక్కడున్న రైతుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.